హాయ్ అండి. ఈరోజు సింపుల్గా నా స్టైల్లో బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేశానండి. గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టుకున్నానండి. బియ్యంలో నీరంతా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకున్నానండి. తర్వాత అయితే 2 గిద్దలు అయితే పాలు పోసుకున్నాను. పాలు పోసుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నానండి. పాలతోటే చక్కగా అన్నం అంతా బాగా ఉడికిపోతుందండి. అప్పుడైతే అడుగంటకుండా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోతుంది పాలతోనే. దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా వేసుకున్నానండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే తప్పకుండా వేసుకోండి. నేనైతే పావు కిలో బెల్లం తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేశానండి. ఆవిరికే మగ్గిపోతుంది. ఈ లోపు అయితే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అయితే జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న జీడిపప్పును అయితే పాయసంలో అయితే వేసేసానండి. వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాను. పాయసంలో కాంబినేషన్గా అయితే ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేశానండి. ఒక స్పూన్ అయితే పప్పు వేసుకొని అలాగే 2 స్పూన్లు అయితే నెయ్యి వేసేసి మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. బాయ్.